కొరగూరి 24/7 న్యూస్ ఛానల్కు స్వాగతం. 5 రాష్ట్రాల ఫలితాలు వెలువడినటువంటి నేపథ్యంలోన ఈ 5 రాష్ట్రాలకు కూడా ఒక విభిన్నమైనటువంటి సాంస్కృతిక నేపథ్యం, ఓట్ బ్యాంక్, ప్రజల మనస్తత్వం ఉంటున్న కారణంగా ఆయా రాష్ట్రాల్లోన ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారు, ఏ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు అనేది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం మనం కేరళ రాష్ట్రం, అది హైయెస్ట్ లిటరేట్ స్టేట్గా మనం చెప్పుకుంటున్నాం. అక్షరాస్యత చాలా అధిక శాతంలో ఉన్నటువంటి స్టేట్గా భావిస్తున్నటువంటి కేరళలోన ఈసారి ఎందుకు వామపక్షాలు వెనకడుగు వేశాయి? విజయ్ పినరయ్ ఎందుకు గద్దె దిగిపోవాల్సి వచ్చింది? కాంగ్రెస్ అఖండమైన విజయం ఎలా సాధించింది? ఈ ఈక్వేషన్స్ అసలు ఎలా వర్కౌట్ అయ్యాయో మన సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వచ్చారు. వారితో అడిగి సమయూరంగా మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు దేనికైతే ప్రత్యేకం అనుకున్నా కూడా కేరళ మాత్రం కాస్త టిపికల్గా అనిపిస్తుంది. ఇంకా ప్రత్యేకం ఎందుకంటే అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ నామమాత్రంగా ఉన్న ఈ ఎన్నికలలో మీరు వెస్ట్ బెంగాల్లో తీసుకుంటే 1, 2 అంతే, తమిళనాడులోనో 3, 4 అంతే, ఆ తర్వాత అస్సాంలోనో ఉంది కానీ ఓడిపోయింది, అవునా? పుదుచ్చేరిలోన మళ్ళీ ఏఎన్ఆర్ కాంగ్రెస్దే ఏదో వచ్చింది. ఈ లెక్కలు చూసుకున్నప్పుడు ఒక్క కేరళ మాత్రమే ఎంత విస్పష్టంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. అంటే ఇది అధికార పార్టీకి కేవలం వ్యతిరేకతతో ఇచ్చినటువంటి తీర్పా, లేదా అక్కడ పినరయ్ పార్టీ సరిగా పనిచేయలేదా, ప్రభుత్వంగా సరిగ్గా పనిచేయలేదా, కాంగ్రెస్ చాలా బాగా చేస్తుందని అక్కడ ప్రజలు అనుకుంటున్నారు? ఎలా చూడొచ్చు దీన్ని మనం? ఇక్కడ కేరళలో పినరయ్ గారు కమ్యూనిస్ట్ భావజాల పార్టీ, లెఫ్ట్ పార్టీ గ్రూప్ అది, అవును, ఓడిపోవడం, అనూహ్యంగా యూడిఎఫ్ అంటే యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ కాంగ్రెస్ అలయన్స్గా అది అఖండ విజయం సాధిస్తూ మొత్తం మీద 140 సీట్లలో ఇది 97 దాకా వచ్చినట్టుంది. 97 సీట్ల దాకా ఇంకా అంటే ప్రకటిస్తే, కన్ఫర్మేషన్ చేస్తే, ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసిన ప్రకారం చూస్తే కరెక్ట్ ఫిగర్ చెప్పొచ్చు. అయినా కూడా 97 వరకు అయితే యూడిఎఫ్ వచ్చి 39 లీడ్ ఉందండి, 61 1 అయింది, 100 సీట్స్. అది ఆల్మోస్ట్ వచ్చి 8 లీడ్ లో ఉంది, 28 వచ్చేసి మ్యాజిక్ ఫిగర్ 71 ఎప్పుడు దాటింది కాబట్టి అయిపోయింది. యూడిఎఫ్ అధికారంలోకి వచ్చిందని చెప్పవచ్చు. ఇక పోతే ఈ పినరయ్ కానీ ఈ కమ్యూనిస్టు పార్టీ ఓడిపోవడం కానీ ప్రధానమైన 2 కారణాలు. ఒకటి, అధికార పార్టీకి వ్యతిరేకత ఓటు. రెండవసారి ముఖ్యమంత్రి కాగలిగినటువంటి పినరయ్ గారు 3వసారి అధికార మార్పును కోరుకుంటున్నారు. వ్యతిరేకత ఓటు వల్ల ఓడిపోవడం జరిగింది. దాంతోపాటు ఆయన ఓటమికి కానీ, ఆ ఓటమి పరిస్థితులను క్యాచ్ చేసుకుని ఇతర పార్టీ కానీ, లేదా దాన్ని పోలరైజ్ చేయడంలో ఇక్కడ గెలిచిన పార్టీ ప్రాధాన్యత లేదు. వాళ్ళ పాత్ర కన్నా వీళ్ళని పోలరైజ్ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ పోలరైజ్ చేసింది కానీ ఓట్ల శాతంలో మారలేదు. ఓట్ల శాతం చీల్చింది కానీ సీట్ల సంఖ్యలో పెరగలేదు. అంటే ఈ గెలుపు వెనక నిజంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు, ఇది బీజేపీ సపోర్ట్ చేయడం వల్ల వ్యతిరేకతను క్రియేట్ చేసిన దాన్ని ఇక్కడ బీజేపీ క్యాచ్ చేసుకోలేదు కానీ ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ గెలిచి కూర్చుంది. అంటే ఇక్కడ పోలరైజేషన్ బాగా జరిగింది. ముఖ్యంగా అది మత ప్రాతిపదికంగా జరిగింది. ఏదైతే శబరిమల యాత్ర విషయంలో కానీ ఆలయ నగలు దోపిడీ అదంతా వ్యవస్థను పోలరైజ్ చేయడం, ఆటోమేటిక్గా చేయడం, అక్కడ బీజేపీ హిందుత్వాన్ని పోలరైజ్ చేయగానే ఆటోమేటిక్గా కాంగ్రెస్ మైనారిటీ ఓట్లను క్యాచ్ చేసుకున్న తీరైపోయింది అక్కడ. సో అది వాళ్ళకు బాగా కలిసి వచ్చింది. ఎల్డిఎఫ్లో ఉన్నటువంటి ముస్లిం లీగ్ పార్టీ యూడిఎఫ్లోకి వచ్చింది, అది మైనస్ అయింది బాగా. అంటే ముస్లిం లీగ్ పార్టీ పినరయ్ నుంచి కాంగ్రెస్కు మద్దతుగా ఈ గ్రూప్లోకి రావడంతో మైనారిటీ ఓట్లు ఆటోమేటిక్గా పోలరైజ్ అయిపోయినాయి. దాంతో వీళ్ళకి బాగా కలిసి వచ్చే అవసరం అయింది. ఇంకోటి, సాంప్రదాయ ఓట్లు, మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉండే, కమ్యూనిస్టులకు ఎక్కువ ఉండే, అది ఇక్కడ బీజేపీ రావడం ఆటోమేటిక్గా కాంగ్రెస్ వైపు మళ్ళీ ఆ ఓటు. ఓకే, స్పష్టంగా బీజేపీ ఉన్న ప్రతి దగ్గర ఎంఐఎం పార్టీ అయినా గెలవాలి, లేదా కాంగ్రెస్ పార్టీకైనా మారుతున్నాయి. ఈ ఈక్వేషన్ ఖచ్చితంగా కలిసి వచ్చింది అంశం కాంగ్రెస్ పార్టీకి. ఆడ ఎంఐఎం పార్టీ లేకపోవడం వల్ల కాంగ్రెస్కు సపోర్ట్గా వచ్చింది. తర్వాత ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి పినరయ్ గారు అక్కడ సాంప్రదాయమైనటువంటి కార్మికులు, మన తెలంగాణలో బీడీ కార్మికులు అని అంటుంటాం, అట్లాగే అక్కడ కొబ్బరి పీచు పరిశ్రమలు కానీ,
ఇట్లాంటి కొన్ని పరిశ్రమలు ఉన్నాయి. వాళ్ళ కార్మికులు ఘోషలు కానీ వాళ్ళకి ఇచ్చిన బతుకు భరోసా ఏవి కూడా వీళ్ళు వాళ్ళకు సరైన న్యాయం చేకూరలేదు అనే ఒక అసంతృప్తి ఉండడం వల్ల ఆ కార్మిక తరహా గ్రూప్ అంతా కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేసింది. ఇకపోతే శబరిమల యాత్ర మనం చెప్పింది. అన్నిటికన్నా ముఖ్యం పినరయ్య పినరయ్య గారి కన్నా మళ్ళీ కాంగ్రెస్ గెలవాల్సి ఉండే. కాంగ్రెస్ గతంలో చేసిన పొరపాటు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల కారణం ఏంటంటే అక్కడ రెబల్స్కి వ్యతిరేకంగా రెబల్స్ ఎక్కువగా పోటీ చేయడం వల్ల ఓట్లు చేయడం వల్ల అక్కడ మళ్ళీ పినరయ్య గారు గెలిచారని అప్పటి ఎన్నికల సరళి చెప్పింది. సో ఆ పొరపాటు ఈసారి దిద్దుకుని రెబల్స్ లేకుండా బాగా సమీకరించుకోగలిగారు. దీంతోపాటు ఇది చాలా ముఖ్యమైన పాయింట్, ఏ తేరా ఏ మేరా అని చెప్పేసి మన సినిమాలో డైలాగ్ మాదిరిగా ఇక్కడ అంతర్గతంగా కింది స్థాయిలో బీజేపీతో కాంగ్రెస్ అక్కడ లోపాయగర ఒప్పందం చేసుకుంది. ఓకే, ఇదే విషయాన్ని మనం తెలంగాణలో కూడా విన్నాం. భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి కలిసి ఎంపీ సీట్లు పంచుకున్నారు. ఇదే విషయం మళ్ళీ ఎవరు చెప్పారు? నువ్వా కాదు, గెలిచిన అభ్యర్థులే బహిరంగంగా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు సహకారం చేయడం వల్ల, డమ్మీ అభ్యర్థులు పెట్టడం వల్ల నేను గెలిచానని చెప్పి సాధారణంగా స్థానిక ఎన్నికల్లో జరుగుతుంటాయి. అది ఎంపీలే చెప్తున్నారు. ఏ తేరా ఏ మేరా అని అలట్లో పంచుకున్నారు. ఇక్కడ కూడా అక్కడే జరిగింది. ఇక్కడ కూడా దాంతోపాటు అక్కడ స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 1-2 టౌన్ మున్సిపాలిటీ గెలుచుకుంది. కాంగ్రెస్ కూడా గెలుచుకుంది. అవి బాగా వాల్ట్ పోలరైజేషన్ కానీ గ్రిప్ను పట్టుకోవడానికి ఇప్పుడు ఇది గెలవడానికి ఉపయోగపడింది. సో గెలవడానికి ఈ ఓటు చీలకుండా రెబలు అభ్యర్థులు చూసుకోవడం పాటు బీజేపీతో అంతర్గత మాట్లాడుకొని బలమైన అభ్యర్థిని పెట్టకుండా ఓటు శాతాన్ని చీలకుండా గెలుపోవడం డిసైడ్ చేయకుండా బాగా లోపాయి గారికి ఒప్పందం జరిగిందని ఆల్రెడీ సోషల్ మీడియాలో వచ్చేసింది. సో అట్లా ఇంత జాగ్రత్తగా యూడిఎఫ్ చేసింది కాబట్టి అనూహ్యమైన గెలుపు అయితే గెలిచింది. అది అఖండ మెజార్టీతో గెలిచింది. ఇది కేరళ రాష్ట్ర పరిస్థితులు. అయితే ఈ కేరళ పరిస్థితుల్లో సందేశం ఏంటంటే కాంగ్రెస్ పని అయిపోయింది, ఏ రాష్ట్రంలో గెలవదు అని ఏదైతే భారతీయ జనతా పార్టీ చెప్తా ఉందో అది అబద్ధమవుతుంది. అవసరం వస్తే ఆ రాష్ట్ర పరిస్థితులు రాష్ట్ర నాయకత్వం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వాళ్ళని కూడా నమ్ముతారని తెలంగాణ ఆల్రెడీ ప్రూఫ్ అయింది. ఇప్పుడు కేరళ కూడా ప్రూఫ్ అయినట్టుగా నేను చెప్పొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.